భద్రాద్రి జిల్లా భద్రాచలంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్ల గురించి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడడం హర్షణీయమని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో 2019 నుంచి 4 మహిళలు ఒక యూనిట్ గా ఏర్పడి ఐటీడీఏ ఆర్థిక సహాయంతో శానిటరీ నాప్కిన్స్, మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారని వివరించారు. శానిటరీ నాప్కిన్స్ ను తయారు చేసి గిరిజన బాలికల వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక 3 నెలల నుంచి మిల్లెట్ బిస్కెట్లను కూడా తయారు చేస్తున్నారని రాహుల్ తెలిపారు. ఇక గిరిజన మహిళలకు ఉపాధి కోసం ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా ఆర్థిక సహాయం ఐటీడీఏ లోన్ ద్వారా అందించిందని రాహుల్ అన్నారు. నమస్కారం అండి. ఈరోజు చాలా మంచి దినము. ఆనరబుల్ పీఎం శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మన భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. బేసిక్ గా వీళ్ళు మన 4 ఆదివాసీ మహిళలు 2019లో శ్రీ భద్రాద్రి శ్రీరామ లయబిలిటీ గ్రూప్ అని పెట్టేసి శానిటరీ నాప్కిన్స్ ఐటీడీఏ నుంచి ఎంఎస్ఎంఈ యూనిట్ 14 lakhs కాస్ట్ తో పెట్టించడం జరిగింది. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా త్రూఅవుట్ మన రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, హాస్టల్స్ కి వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ సప్లై చేయడం జరిగింది. తర్వాత కోవిడ్ టైంలో కొద్దిగా వాళ్లకు సప్లై లేక ఇబ్బందులు జరిగాయి. బట్ కోవిడ్ తర్వాత మళ్ళీ దే రివైవ్ లైక్ ఫియనిక్స్. మంచిగా వాళ్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి సప్లై అప్ టు 50,000 శానిటరీ నాప్కిన్స్ మా ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇస్తున్నారు వాళ్ళు. అట్లా ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు ఇస్తున్నారు. దీని నుంచి వాళ్లకు వాళ్ళ జాయింట్ లాయల్టీ గ్రూప్ ఎంఎస్ఎంఈకి టర్న్ ఓవర్ అప్ టు 20 lakhs వస్తుంది. బట్ 3 నెలలు వాళ్ళు సప్లై చేస్తారు.